ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నా, పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోవాలన్నా సింపుల్ గా ఒక హీరోతో యాక్షన్ సినిమాలు చేస్తే కుదరదంటున్నారు. అందుకే హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తున్నారు మన వాళ్ళు. నిజానికి ముందు ముందు హాలీవుడ్ కే పోటీ ఇచ్చే రేంజ్ లో సినిమాటిక్ యూనివర్స్ లు రెడీ చేస్తున్నారు హీరోలు. మరి ఏ డైరెక్టర్ ఏ యూనివర్స్ తో బిజీగా ఉన్నారో, ఏ హీరోలు ఏ యూనివర్స్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. సినిమాలో కంటెంట్ కాదు, గ్రాండియర్ కూడా కావాలి. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కావాలి. అందుకే సింగిల్ సినిమాల్ని వదిలేసి సినిమాటిక్ యూనివర్స్ ల వైపు వెళ్తున్నారు అందరూ. లేటెస్ట్ గా ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వచ్చిన కల్కి ఫస్ట్ డేనే 190 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ నుంచి ఈ సినిమా సీక్వెల్ మీద పెద్దగా రెస్పాన్స్ కానీ నాగాస్విన్ క్లైమాక్స్ లో మాత్రం సినిమాటిక్ యూనివర్స్ అంటూ క్రేజీ న్యూస్ రివీల్ చేసి మరో కొత్త యూనివర్స్ కి తెర తీశారు. అంతేకాదు, ఈ యూనివర్స్ లో రెండో సినిమా మరో 3 ఏళ్లకు వస్తుందంటూ జనాలకు హింట్ కూడా ఇచ్చారు ప్రభాస్. మరి కల్కిలో ఇంట్రెస్టింగ్ హీరోలతో అదరగొట్టిన నాగాస్విన్ తన యూనివర్స్ లో ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కితో మిగిలిన యూనివర్సులు కూడా అలర్ట్ అయిపోయాయి. వర్క్ ప్రోగ్రెస్ ని స్పీడప్ చేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ అనౌన్స్ చేశారు. పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలాగా సూపర్ హీరో సినిమాల యూనివర్స్ లో సినిమాలు చేస్తాను అని అనౌన్స్ చేశారు. జై హనుమాన్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. ఈ సూపర్ హీరో యూనివర్స్ లో ఇంకెంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. అందరూ పీరియాడిక్, టైం ట్రావెల్, మైథాలజీ యూనివర్స్ లు చేస్తుంటే శైలేష్ కొలను మాత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో హిట్ మల్టీవర్స్ చేస్తున్నారు. హోమ్ సైడ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ గా తెరకెక్కుతున్న హిట్ మూవీ ఫస్ట్ కేస్ ని విశ్వక్ సేన్ సాల్వ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. హిట్ తర్వాత సెకండ్ కేసు సాల్వ్ చేసి అడవి శేష్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ లో నాని హీరోగా కనిపించబోతున్నారు. ఈ సిరీస్ లో కనీసం 7-8 సినిమాలు చేస్తున్నట్టు, లాస్ట్ మూవీలో ఈ హిట్ మూవీస్ లో చేసిన హీరోలందరినీ సమప్ చేసి మల్టీవర్స్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శైలేష్. తెలుగులో కంటే తమిళ్, కన్నడ యూనివర్స్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. స్టార్ హీరోలందరూ యూనివర్స్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. టాప్ డైరెక్టర్లు లోకేష్, ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ గా ఇప్పటికే పాపులర్ అవుతున్నాయి ఈ డైరెక్టర్ సినిమాలు. కార్తీతో ఖైదీ మూవీ చేసి కమల్ హాసన్, కార్తీ, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో విక్రమ్ మూవీ చేశారు. అసలు విక్రమ్ మూవీ చూస్తేనే గానీ అంతకుముందు లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్ సినిమాల్ని లింక్ చేశాడని అర్థం కాదు. ప్రస్తుతం రజనీకాంత్ తో యాక్షన్ డ్రాప్ లో కూలీ మూవీ అనౌన్స్ చేశారు. జూలై నుంచి స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా కూడా లోకీవర్స్ లో పార్టీ అని టాక్ వినిపిస్తోంది. తమిళ్లోనే కాదు, కన్నడలో సాలిడ్ మల్టీవర్స్ తో వస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే కేజీఎఫ్ లో 2 సినిమాలు తీసి ఇండియన్ సినిమా షాక్ అయ్యే కలెక్షన్లతో తన సత్తా చూపించారు. ఇప్పటికే కేజీఎఫ్ లో 5 పార్టులుంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు హోంబలే ప్రొడక్షన్స్. కేజీఎఫ్ సిరీస్ లో యష్ ప్లేస్ లో మరో హీరో రావచ్చని, ఆ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉండొచ్చని హింట్ కూడా ఇచ్చారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేసి సలార్ 2 ని హోల్డ్ లో పెట్టారు. ఈ 2 భారీ యాక్షన్ ఎంటర్టైనర్లుగా కేజీఎఫ్, సలార్ కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ చేసే ఛాన్స్ ఉందని, ఆ రేంజ్ లో స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని టాక్. బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ యూనివర్స్ తెరకెక్కుతోంది. అసలు యూనివర్స్ లకి సాలిడ్ స్టామినా ఇచ్చిన మూవీ పఠాన్. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ టాప్ స్టార్ క్యాస్ట్ తో బాలీవుడ్ లోనే మోస్ట్ అవైటింగ్ మూవీగా రాబోతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్నింటినీ కలిపి స్పై యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకు ముందొచ్చిన టైగర్ జిందాహేతో పాటు టైగర్ 3, ఫైటర్, వార్ 2 మూవీని కూడా యాడ్ చేసి ఇండియాలోని హాలీవుడ్ రేంజ్ లో లార్జర్ స్పై వర్స్ కి ప్లాన్ రెడీ అవుతోంది. ఇప్పటికే సింగం సిరీస్ లో ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫేమస్ అయిన సినిమాల్ని కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ కి స్టోరీ రెడీ చేస్తున్నారు రోహిత్ శెట్టి. బాలీవుడ్ లో సింగం సిరీస్ చేస్తున్న ఇప్పటికే సూర్యవంశ్ మూవీలో అజయ్, అక్షయ్, రణ్వీర్ ని కలిపి ఒకే స్క్రీన్ మీద చూపించి యాక్షన్ చేయించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. లేటెస్ట్ గా సింగం అగైన్ లో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్, అనిల్ కపూర్ ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ కాప్ యూనివర్స్ ని యాక్షన్ లవర్స్ కోసం రెడీ చేస్తున్నారు రోహిత్ శెట్టి. మరి ఈ యూనివర్స్ లతో లార్జర్ దాన్ లైఫ్ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.